గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా తిప్పల దేవాన్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. దీని మీద మనతో మాట్లాడేందుకు ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డితో పాటు దేవన్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ మీద మీ కుటుంబం మీద ఒక నమ్మకంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీకు ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటారు? వైఎస్ఆర్ పార్టీ పెట్టక ముందు కాడినిచ్చి కూడా వైఎస్ఆర్ ఉన్నప్పటి కాడినిచ్చి వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి సపరేట్గా వైఎస్ఆర్ పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ఆ కుటుంబంతోనే ఉన్నాం. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానానికి ఆస్కారం ఎక్కడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందు పెట్టిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్కి వచ్చారంటే చాలు, గాజువాక నియోజకవర్గం నుంచి నాట్ లెస్ దెన్ 5,000 పీపుల్స్ని నాయకుల్ని కార్యకర్తల్ని తీసుకెళ్ళి స్వాగతం చెప్తూ సెండాఫ్ చెప్తూ అనేకమైన కార్యక్రమాలు పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి 100% సక్సెస్ చేసి విశాఖపట్నం జిల్లాలో ఒక కొత్త వరవడిగా గాజువాక నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గంలో మిన్నగా అన్ని కార్యక్రమాలు జయప్రదం చేశాము. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 2014లో ఓడిపోయినప్పటికీ 2019లో పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ అయినప్పటికీ ఖచ్చితంగా నాగిరెడ్డి అన్న గెలిపించుకుంటాను అని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో నాకు సీటు ఇచ్చి లోకల్ హీరో, స్థానిక నాయకుడు, భీష్మాచార్య పెద్దతను, ఇతనికి ఖచ్చితంగా ప్రజలకి సేవ చేసే అవకాశం కల్పిస్తానని చెప్పి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. సీట్ ఇచ్చినప్పుడు చాలామంది నాగిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని అందరూ అనుకున్నారు. కానీ గాజువాక నియోజకవర్గ ప్రజలు మాత్రం ఖచ్చితంగా నాగిరెడ్డి గారికి ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెట్టాలని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఓడిపోయినప్పటికీ గాజువాక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మీద 18,000 పైచీలక మెజార్టీతో గెలిపించారు. నాడు ప్రజలు ఇచ్చిన ఆ విశ్వాసానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారానికి నా పూర్వజనం సుకృతం. జగన్ గారి ముఖ్యమంత్రి ఉండగా నేను ఎమ్మెల్యే అవ్వడం, గాజువాక హౌస్ కమిటీ సమస్య పరిష్కారం కానీ, ఏపీఐసి భూములు తీసుకున్నటువంటి రైతుల తాలూకా భూములకి వాళ్ళు కేటాయించినటువంటి వాటికి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వనందుకు ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యాను. అలాగనే ఫార్మసిటీలో మ్యారేడ్ మేజర్ సమస్యను పరిష్కారం చేశాం. కర్ణవానపాలెంకి రిహాబిలిటేషన్ లేక 40 సంవత్సరాలు పెండింగ్గా ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. నా హయాంలో అభివృద్ధి కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. మామూలు కాదు, చాలా ఎక్కువ నిధులు అన్ని నియోజకవర్గాల కన్నా ఇక్కడే తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసాం. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉండి మా కుటుంబం అందరం కూడా అతను మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మా శక్తి మేరకి మా నాయకుల్ని మా కార్యకర్తల్ని అందరినీ కూడా ఏకత్రాటి మీద నడిపించి జగన్ ముఖ్యమంత్రి చేసే వరకు కూడా కష్టపడి పనిచేస్తామని మీ ద్వారా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎలాంటి పోరాటం చేయబోతున్నారు మీరు కూటమి ప్రభుత్వం మీద? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతిదీ కూడా చాలా సిన్సియర్గా వాళ్ళు ఏదైతే డైరెక్షన్ ఇస్తారో ఆ డైరెక్షన్ ప్రకారంగా ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తాం. మరి అదే కాకుండా స్థానికంగా స్టీల్ ప్లాంట్ విషయంలో మరి మొన్నే చూసాం కేంద్ర మంత్రి గారు ఏ విధంగా చెప్పారో. అప్పుడు నాగిరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి సమయంలో మరి అమర్ గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు మరి ఏదైతే అసెంబ్లీలో మరి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పేసి తీర్మానం చేసి పంపించారు. కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాలేదని మనం చూసాం. మనందరం ఏదైతే స్టీల్ మినిస్టర్ గారు కుమారస్వామి గారు చెప్పారు. మరి ఇన్ని కార్యక్రమాలు చేసాం. మరి అదేవిధంగా పెద్ద ఎత్తున పార్టీ మీద బ్యాడ్ క్రియేట్ చేశారు మొన్న ఎలక్షన్లో.
కేవలం టీడీపీ వాళ్ళు ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇప్పుడు అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వాళ్ళు రాబోయే రోజుల్లో తెస్తున్నారు. చాలా మంచి యాక్ట్ని వాళ్ళందరూ కూడా మరి దాన్ని చెడ్డగా ప్రచారం చేసి మన ఎలక్షన్లో లబ్ధి పొందారు వాళ్ళందరూ కూడా. ఇటువంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే అబద్ధం చెప్తే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు చెప్తే ఎవరు నమ్మలేదు. మరి బ్రహ్మాండంగా అమ్మఒడి ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ పెద్ద ఎత్తున మరి డోక్రా రుణమాఫీ చేశారు. కాపు నేస్తమని ఇన్ని పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తికి వీళ్ళందరూ అధికారం కోసం కేవలం అబద్ధాలు చెప్పి, పెద్ద ఎత్తున అబద్ధాలు, మామూలు అబద్ధాలు కాదు. మొన్న ఎప్పుడో టీవీలో చూస్తే ఒక టీడీపీ నాయకురాలు ఉంటుంది, అవును అధికారం కోసం మేము అబద్ధాలు చెప్పాం, అన్నీ చేయగలమా ఏంటని అంత ధైర్యంగా చెప్తున్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ పెద్ద ఎత్తున మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సందుకు మాట మాట్లాడితే ఎక్కడికి వచ్చి ఒకటి చెప్తారు, పక్క సందులోకి వెళ్ళి ఇంకోటి చెప్తారు. మరి ఇటువంటి నాయకులందరినీ కూడా ప్రజలు ఏ విధంగా నమ్ముతున్నారో అర్థం అవ్వట్లేదు. మరి ఆ అబద్ధాలతోనే కేవలం అబద్ధాలతోనే, అదేవిధంగా మనకు తెలిసి ఈవీఎం మిషన్లు ఏ విధంగా ఈవీఎం మిషన్ల మీద పెద్ద ఎత్తున మనకి అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ మరి వాళ్ళు కూటమిగా ఏర్పడి ఈ విధంగా మన గెలుపు సాధించారు తప్ప బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా మరి స్టీల్ ప్లాంట్ మీద మీ అందరం కూడా ఇప్పుడు ఏదో ఎన్ని వేల కోట్లు ఇచ్చారంటున్నారు, దానికి ఏంటి అన్నది డెప్త్కి వెళ్ళి స్టడీ చేసి రాబోయే రోజుల్లో దాని మీద కార్యాచరణ ఉంటుంది కంపల్సరీగా. మరి స్థానికంగా ఉన్నటువంటి నిర్వాసితులకి న్యాయం జరగాలి. చాలామంది ఆర్కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు రాలేదు. ఎన్నట్ల మీద రాబోయే రోజుల్లో మా పోరాటం ఉంటుందని సందర్భంగా తెలియజేసుకున్నాం. సార్ చెప్పండి, పార్టీ గెలుపు కోసం కానీ లేదంటే మీ సోదరుడి విజయం కోసం కానీ రానున్న రోజుల్లో మీరు ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకి, అలాగే మరియు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మన అడగంటి తిప్పల నాగిరెడ్డి గారికి, అలాగే మరి నా సోదరుడు దేవన్ రెడ్డి గారికి గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చిన శుభ సందర్భంలో ప్రతి కార్యకర్తకి, నాయకులకి, కార్పొరేటర్లకి, విచ్చేసిన పాత్రికేయులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత హిట్ అయిందో, జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్రాంతి కానుకగా దేవన్ రెడ్డి గారిని గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించి కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహాన్ని తిరిగి మళ్ళీ రప్పించారనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం మారిన తర్వాత ఏ నియోజకవర్గంలో అయినా ఈ రాష్ట్రంలో అతి భారీ ర్యాలీ జరిగిందంటే అది గాజువాక నియోజకవర్గం. ఈరోజు నిజమైన కార్యకర్తలందరూ బయటకు వచ్చి ఉత్సాహంతో, నిండు మనసుతో దేవన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ఒక సహృదయంతో ఈరోజు సంక్రాంతి గడుస్తూ అందరూ ఊర్లు వెళ్ళే సమయంలో కూడా, ఎందుకంటే నిజంగా గాజువాక ఒక మినీ హైదరాబాద్. సంక్రాంతి వస్తే హైదరాబాద్ ఎలా ఖాళీ అయిపోతుంది, గాజువాక ఎలా ఖాళీ అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఇంత భారీ ర్యాలీలు తీశారంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ మరొకసారి ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఈరోజు ఇన్ఛార్జ్, రేపు రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా శాసనసభకు పంపిస్తాం. ఖచ్చితంగా ప్రతి సమస్య మీద మా నాన్నగారికి అవగాహన ఉంది. ఆయనకి అవగాహనతో ఓర్పు ఉంది. ఓర్పుతో పాటు నేర్పు ఉన్న వ్యక్తి మా నాన్నగారు. ఇవన్నీ ఉన్నాయి కనుకే మనం పవన్ కళ్యాణ్ లాంటి మెగా హీరోని కూడా కాదని నాయకులు మన సమస్యను పరిష్కరించే నాయకుడు కావాలంటారు. ఫిలిం ఇండస్ట్రీ వేరు, రాజకీయం వేరు. రాజకీయంలో ఎప్పుడు కూడా ఒక సామాన్యుని గెలిపిస్తేనే హీరో. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నాగిరెడ్డి గారిని లోహకల్కి హీరో అన్నా, భీష్మాచార్యుడు అన్నా ఆ పదానికి అంత ఈజీగా ఎవరిని ఆయన పిలవలేదు. ఆయన అన్ననే పిలిచేవారు మా నాన్నగారు. నేను విన్నంత వరకు ఈ పేరు ఇచ్చారంటే ఖచ్చితంగా ఆయనకు ఒక సంపూర్ణమైన అవగాహన ఉండి ఆయన ఖచ్చితంగా ప్రతి కార్యకర్తని గుర్తించి ముందుకు తీసుకెళ్తారు. ప్రతి నాయకుడిని తయారు చేయగలుగుతారు. ఒక కార్యకర్త నాయకుడు తయారు చేయడం అంటే అది అందరి వల్ల సాధ్యం కాదు. ఎప్పుడో మేము ద్రోణరాజు గారిని లేదా కొనతాల రామకృష్ణ గారిని ఇలాంటి పెద్దవాళ్ళని చూసాం. ఖచ్చితంగా ఆ కోవలో మా నాన్నగారు ఉంటారు కూడా. ఎందుకంటే మాలాంటి వాళ్ళందరూ నూతనంగా గాజువాకలు ఎవరు నగ్గినా కార్పొరేటర్, ఫస్ట్ టైం కార్పొరేటర్ అయినోడే. సీనియర్స్ ఎవడో కూడా వైసీపీ నుంచి ఎవడో కూడా అయినోడు లేడు. అంటే మాలాంటి వాళ్ళని కూడా నూతనంగా కార్పొరేటర్ అయ్యామంటే మరి ఏ ధైర్యం? పార్టీ అండ, నాగిరెడ్డి గారు దండ, ఈ రెండు ఉంటేనే మేము కార్పొరేటర్లుగా మేము జీవీఎంసీలో అడుగు పెట్టాం. ఇది జగమెరిన సత్యం. కాబట్టి ఖచ్చితంగా నాగిరెడ్డి గారు అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కావచ్చు, జగన్ గారు అభిమానులు కావచ్చు. ఇందాక మా నాన్నగారు మా సోదరుడు చెప్పినట్టు కష్టకాలం నుంచి ఆ కుటుంబంతో ఉన్నాం, పార్టీతో ఉన్నాం. తగిన గుర్తింపు ఈరోజు దేవన్ రెడ్డి గారికి వచ్చింది. చేదోటి మాతోటి ఏదున్నప్పటికీ కూడా ఆయన కూడా ఒక నాయకుడు ఈరోజు గుర్తించి మా తమ్ముడికి అవకాశం కల్పించాడు. ఖచ్చితంగా
పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మీ సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక నమ్మకం నియోజకవర్గానికి అప్పగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంగా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, అలాగే స్టీల్ ప్లాంట్ అంశంలోనూ కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక వైఖరి తీసుకుందో ఆ వైఖరిని ఎండగడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, గాజువాక నుంచి.